దేవుని నామాని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా చెప్పండి. నోరులో అందరూ దేవుని స్తోత్ర. ఇంకా గట్టి చెప్తా అందరూ హల్లెలూయా. అదే బయట వాళ్ళు కనబడాలి, మనకు మన మాట వినబడతలేదు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మనం చదువుకున్న వాక్యాన్ని, ఈ వాక్యాన్ని 90వ అధ్యాయము ఇది పాట కాదు, ఏంటట ప్రార్థన అట. 90వ కీర్తన. కీర్తన అంటే పాట. కీర్తన అంటే చెప్పండి, కీర్తన అంటే పాట. అందులో కొన్ని దావీదు గారు రాశారు, కొన్ని సొలొమోన్ గారు రాశారు, కొన్ని మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సేవకులు అనగా ఆశా కుమారులు. అందులో ఈ 90వ కీర్తన స్పష్టంగా మన పైన చిన్న అక్షరాలతో కనపడుతుంది. దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన అని ఉంటుంది స్పష్టంగా. ఎవరు చేసిందట? మోసే చేసిన ప్రార్థన. ఈరోజు దీన్ని పాటగా కాకుండా ప్రార్థనగా ధ్యానం చేద్దాం. మన ప్రార్థన ఎలాగ ఉండాలి, మనం చేస్తున్న ప్రార్థన ఎలా చేసుకోవాలి మనకు నేర్పిస్తుంది 90వ కీర్తన. ఏమండి, మోసే దినాన్ని ఏ రీతిగా ప్రార్థన చేశాడు, మానవుడి యొక్క బ్రతుకుని ఎలా కొలుసుకున్నాడు, జీవితాన్ని ఎంత మిగిలిన్నదో, ఎంత దిగడున్నదో దేవునికి ఈ ప్రార్థనలో కొలమానంగా చూపిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. మొదటిగా ఆయన అంటాడు, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. అర్థమవుతుంది యొక్క మాట చూస్తే, తరతరముల నుండి ఎంతమంది భూమి మీద పుట్టచ్చు, మరలా తిరిగి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూని? ఎక్కడ ఉంటున్నారు అంటే ఈ భక్తుడు చెప్తున్నాడు, మాకు నివాస స్థలము నీవే. ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? మనం ఆదికాండం 1వ అధ్యాయములో మనం చూస్తే ఆదామును సృష్టించినట్లుగా ఎలా సృష్టించాడట? ఆదాముని ఎలాగా? దేవుడు తన ఊపిరితో తన పోలికన తన స్వరూపమునందు నరును సృజించి తన ఊపిరి ఆదాముకి ఊదేడట. ఇప్పుడు ఏమవుతుందట? నేల నుండి మన్ను తీశాడు. మన్ను తీసి, అక్కడ చెప్తున్న మాటలు, నేల నుండి మన్ను తీసి తన పోలికగా చేసుకున్నాడట. మొదటగా దేవుడు తన స్వరూపము అంటే పోలికగా స్వరూపము నిదానించి చూస్తే దేవుడు ఎలాగున్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడు, పోలికలు. గమనించండి, మీరు అర్థం చేసుకుని నా వైపు చూసి ఆలకించండి. ఇప్పుడు మట్టి అయితే బొమ్మ అయితే అలాగ ఉంది, కానీ ఈ బొమ్మ మాట్లాడడానికి నడవడానికి దాని ప్రాణం కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడట? నాశనాంధ్రాలతో అనగా ముక్కులోంచి తన ఊపిరి జీవాత్మ ఊదాడని అక్కడ రాయబడ్డది. జీవాత్మ ఊదినప్పుడు అతను జీవాత్మ అయ్యాను. కొన్ని సంవత్సరాలు, అది ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందో బైబిల్ ఇవ్వలేదు, కానీ లెక్క అక్కడ కొన్ని సంవత్సరాలే గడిచిపోయింది. ఆదాము తర్వాత ఆదాము యొక్క దేహంలోంచి అవ్వను చేసాక అవ్వ ఆదాము దేవుడు గడిపిన సంవత్సరాలు అసలు బైబిల్ దానికి ఎంత అని కొలత ఇవ్వలేదు. మొదటి ఆ మానవులకి ఇద్దరికి ఎప్పటి నుంచి వచ్చిందంటే వాళ్ళకి శపింపబడి ఏదైనా తోట బయటకు వచ్చిన కాడి నుంచి వారి ఆయుస్సు లెక్కలోనికి వచ్చింది. దేవుని స్తోత్ర. అప్పుడు వాళ్ళు మానవులుగా శపింపబడి మనుషులుగా భూమి మీదకి వచ్చాక మనుషులు ఏమవుతున్నారట? మన్నైనది మనలోని కలిసిపోతుంది. దేవుడు ఊదిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, చేరుకుంటుంది. దేవుని స్తోత్ర. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు, ప్రభువా తరతరముల నుండే మాకు నివాస స్థలము నీవే. ఎక్కడికి వెళ్ళాలి మనము? మనం ఎక్కడ ఉంటాము? మనకు ఉండే నివాస స్థలము మనం ఏమంటాము? మా ఇల్లు పనాల దిక్కున ఉన్నదండి, పనాల గొలపురంలో కర్ణగారి తోటలో, పనాల ఊరు చివరన ఉందండి మా ఇల్లు అని చెప్తుంటాం. పనాల ఈదులో ఉందండి, పనాల ఇంటి పక్కనండి, ఇలా చెప్తాం మన ఇల్లు. ఎందుకని పనాల దిక్కున ఉంది కాబట్టి మనకి ఇల్లు. సొంత ఇల్లు అయినా అద్దెల్లు అయినా నేను పనాల దిక్కున ఉంటున్నాను అంటాం. అది మనం ఉండే నివాసం కాబట్టి. ఆత్మ ఉండే నివాసము ఒకటే ఒక నివాసం అని చెప్తుంది బైబిల్ గ్రంథం. ఎక్కడట? దేవుడు దయచేసినది దేవుని యొద్దకు వెళ్ళిపోతుందట.
ఎప్పుడు ఎలాగుంటేని దేవుడు దయచేసినట్లుగా మనం ఉండాలి. లేకపోతే రెండో ప్లేస్ ఉంది. ఏంటి చెప్పండి? రెండో ప్లేస్ చెప్పండి. రెండో ప్లేస్ ఏంటంట? నరకము అని బైబిల్ చెప్తుంది. రెండో ప్లేస్ ఏంటంట? నరకము. వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నరకం దగ్గరికి వెళ్ళాలి. ఇంక రెండు దగ్గరికి అక్కడికి కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. మరలా దెయ్యంగా పుట్టడం, మరలా కుక్కలా పుట్టడం, మరలా నక్కలా పుట్టడం అనేది ఇది ఏమి కూడా జరిగే పని కాదు ప్రియులారా. కుక్కే, నక్క నక్కే, మనిషే మరలా జన్మ తీసుకోవడము. ఇందులో దిగడిపోయిన బ్యాలెన్స్ ఉంటే కుక్కలో అనిపించడం ఇలాగే ఏమి ఉండవు. కుక్కలో అనిపించే కుక్క ఏం తెలుస్తుంది? ఏమండి, మనం చేసిన బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వెళ్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వేది మంచి పని చేయకుండా చెడ్డగా జీవిస్తే నరకానికి వెళ్తావు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఈ శరీరము మన్నైనది మనలోనికి కలిసిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటంటే రెండు స్థలాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, నిన్ను పిలుస్తూ ఉన్నాయి. రెండు స్థలాలు కూడా మళ్ళీ ఏం చేస్తున్నాయట? పిలుస్తున్నాయి. ఒకటేమో నరకం పిలుస్తుంది, అది పాతాళంలో ఉంది. రెండోది ఏమో పరలోకము ఎక్కడుందట? పైనుంది, అది కూడా రమ్మని పిలుస్తుంది. నరకంలోకి వెళ్తే అక్కడ శాంతి లేదు, నెమ్మది లేదు, అగ్ని జ్వాలలు యుగయుగాలు కాలుతూ ఉంటుంది, ఆత్మ కూడా అందులో పడుతుంది. చనిపోతారంటే ఆత్మకు సావు ఉండదు. అక్కడే ఆ కాలుతూ అరుస్తూ బొబ్బలడుతూ కేకలు వేస్తూ యుగయుగాలు అక్కడే కాలిపోతూ ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ చనిపోదామంటే సావు లేదు, బతికిదారంటే ఇంక అక్కడ క్షమాభిక్ష లేదు. కాబట్టి నువ్వు తేల్చుకో, మాకు నివాసస్థలం అయితే నీవే అంటున్నాడు భక్తుడు ప్రార్థనలో. ఏమంటున్నాడు? మాకు నివాసస్థలం అయితే నీవే, మాకు నివాసంగా ఉండవలసిన స్థలం నీవే, నీ దగ్గరికే మేము రావాలి. అదే మా గురి. ఎందుకంటే లోకంలో మనం మారు మనసు పొందడము, ఎందుకంటే లోకంలో బాప్తిస్మము పొందడం, ఎందుకంటే యేసుక్రీస్తు శరీరము రొట్టుగాను ఆయన రక్తం ద్రాక్షరసంగాను మనము క్రమముగా తీసుకుని ఆయన శరీరంలోనికి చేర్చబడాలని, ఆయన రాజ్యానికి పిలుస్తున్నట్టు ఆ పిలుపులోనికి మనం పాలు పొందుకోవాలని ఆశతో ఎదురు చూస్తూ నిరీక్షణతో ఏమండి మనం ప్రయాణం చేస్తే గమ్యానికి కంపల్సరిగా చేరతాం. అసలు ప్రయాణమే చేయకపోతే గమ్యానికి ఎలా వెళ్తాము? మనం ఒక ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్ళడానికి కంపల్సరిగా మన ప్రయాణం అవ్వాలి. ఆ ఊరు వెళ్ళడానికి మనం ఏదో ఒక వాహనమో లేకపోతే మరి నడకో ఏదో రీతిగా మనం ప్రయాణం చేస్తే ఆలస్యంగానో నెమ్మదంగానో ఏదో రీతిగా ఆ సమయానికి మనము చేరుకుంటాము. అలాగనే మన విశ్వాసం యొక్క ప్రయాణంలో మనకు ఒక గురి ఒకటి కలిగి ఉండాలి. మనం అందరం కూడా ఏమని? ప్రభువా, మాకు తరతరములు మాకు నివాసస్థలము నీవే. ఏంటంట? తరతరములు మాకు నివాసస్థలము నీవే, నీ ఉండే స్థలానికి మేము వస్తున్నాం. చెప్దాం అందరూ మంచిగా హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మాకు నివాసస్థలము నీవే. ఆయన అంటాడు మరొక మాట కిందని, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఇదేంటి? భూమి పుట్టినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పర్వతాలు పుట్టినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు దేవుడు భూమి మీద పుట్టేవాడు దేవుడే కాదు. అందుకనే యేసుప్రభువు వారు ఏమన్నారు? ఆయన నేను దేవుని కుమారుని, తండ్రి చేత పంపబడి మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇదిగో నా మార్గంలో నడవాలి, మీరు పరలోక రాజ్యం చేరాలంటే నేను అనుసరించినట్లుగా అనుసరించాలి. ఏమని చెప్పారు ఆయన? నేనే దేవుడిని, నన్నే పూజించండి, నన్నే ఒక బొమ్మ తీసుకుని మీరు ఒక పూలదండ వేసి ఒక లైట్ ఎట్టి ఒక దీపం పెట్టి నన్ను పూజించండి అని ఎక్కడ కూడా యేసుప్రభు చెప్పలేదు. ఆయన ఏమని చెప్పారు? ఆయన నేనే మార్గమును జీవమును సత్యమును, ఈ మూడు ఉంటే చాలు మనం దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళిపోతాం. అది చూపించడానికే భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుగా వచ్చాడు దేవుడు. చాలా మందికి అర్థం కాదు ఈ విషయము. దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన దేవుడు అనిపించుకోకూడదు, ఎందుకంటే శరీరం ధరించిన ఏ ఒక్కరూ కూడా దేవుడని పిలవడానికి కుదరదు. దీన్ని మట్టిలో విడిచిపెట్టాలి. అందుకనే దేవుడని రుజువుపరచడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మనుషు రీతిగా చనిపోయాడు, మనుషు రీతిగా సమాధి చేయబడ్డాడు, మనుషు రీతిగా 3 రోజులు సమాధిలో ఉంచిస్తారు. 3 రోజులు బాబా శరీరం అయిపోయి చెప్పండి, చెప్పాలి 3 రోజులు బాబా శరీరం ఎలాంటి శరీరం అయినా సరే కానీ కుళ్ళిపోతుంది. కానీ ఆయన 3వ రోజున శరీరం కుళ్ళిపోకుండా మచ్చడాగు పడకుండా సజీవముగా ఆ సమాధిలోంచి పైకి లేచి ఆయన
యెరూషలేములో అందరూ చూస్తుండగా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నా తండ్రి ఉండే దగ్గరికి మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను. ఇదిగో నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, ఈ మార్గమును తప్ప వేరొక మార్గమును నా యొద్దకు రావాలంటే మీరు రాలేరు, తండ్రిని మీరు చూడలేరు అని చెప్పారు ఆయన. హల్లెలూయా. తండ్రిని మీరు చూడలేరు, నేను తండ్రి ఉండే స్థలానికి వెళ్ళిన వాడిని వచ్చిన వాడిని నేనే. భూమి మీద ఎవడో కూడా ఆ స్థలానికి వెళ్ళలేదు, రాలేదు అని చెప్పారు ఆయన. చెప్తా అందరూ దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు వారు తప్ప అక్కడికి కొందరు అక్కడికి వెళ్ళారు, ఏలియా లాంటి వారు అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడి నుంచి రావడానికి రారంటే అసలు ఆ స్థలాన్ని రుచి చూస్తే మనమైనా సరే వెళ్ళామంటే మరలా ఇక్కడ నా కూతురు ఉంది, నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా మర్ర అస్సలు అనిపించదు. అసలు బాబు అక్కడ సుఖం లేదురా బాబు, ఇక్కడే బాగుందని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి ఒప్పుకోరట. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళాలంటే చాలా బాధపడిపోతాం. ఇక్కడ బిడ్డలను వదిలేవాలా, కొడుకులను వదిలేవాలా, కుటుంబాన్ని వదిలేయాలా, ఇల్లు వదిలేవాలా, వాకళ్ళు వదిలేయాలా, బంగారం వదిలేవాలా, ఆస్తులు వదిలేయాలా, మంచి మంచి వస్త్రాలు కొనుక్కొని ఎన్ని ఉంటాయో మనకి అక్కడికి వెళ్ళాలంటే. దేవుని స్తోత్ర. కానీ ఇక్కడ మమకారం ఎక్కువ, ఎందుకంటే ఇది మట్టిలోంచి వచ్చింది మమకారం. ఇది మట్టికే లాగేస్తూ ఉంటుంది మనలను, బురదలోనికే లాగేస్తూ ఉంటుంది మనలను. అందుకని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవి. ఇక్కడ అంటున్నాడు ఆయన మరొక మాట, భూమి పుట్టక మునుపు, ఏమండి పునాదులు లేని మునుపు, పర్వతాల పుట్టక మునుపు నీవు ఉన్నావు. హల్లెలూయా. నిన్న కాక మొన్న పుట్టిన బాబాయిలను కూడా ఈ రోజుని, పుట్టపర్తి బాబాల్ని, ఎంతెంతో మందిని, సాయి బాబాల్ని, ఏమండి ఇగో నిన్నగాక మొన్న మరలా టీవీలో కనపడుతుంది, కలికి దేవత అంట, నేను పార్వతిని 10 అవతారం పుట్టాను అని కిరీటం పట్టుకుని ఆవిడ ఊరేగుతూ ఉంది. ఆవిడకి ఎంతో వందల మంది భక్తులు తయారైపోయారు అప్పుడే. ఏంటి అన్నీ చెప్తా నేను, మీ కష్టాలు వదలగొడతానంటే మాయప్రదలు. ఏం మోసం జరుగుతుందో కూడా తెలుస్తలేదు. అసలు ఆరాధించవలసింది ఎవరిని తెలుసా? పర్వతములు పుట్టక మునుపుండే దేవుణ్ణి, భూమి పునాదులు వేయక మునుపున్న దేవుణ్ణి. ఆయన యుగయుగములు తరతరములు నిరంతరము, భక్తుడు అంటాడు పౌలు గారు, ఆయన మనుషులు ప్రవేశించలేని స్థలములు ఆయన ఒక్కడే వసిస్తూ, ఆ తేజస్సులో, ఆ వశస్సులో, ఆ మహిమలో అక్కడికి ఎవ్వరూ కూడా ప్రవేశించలేని స్థలంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు అని ఆయన చెప్తాడు. ఆయన మహాప్రార్థన ఋషి, మహాప్రార్థన పరుడు కాబట్టి ఆయన ఉండే స్థలాన్ని దర్శనంలో చూడగలిగాడు. మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రియులారా? మాకు నివాస స్థలము నీవే. ఏం చెప్పండి? మాకు నివాస స్థలము ప్రభా. ఈ లోకంలో ఎన్నో నివాసాలు మేము కట్టుకోవచ్చు, ఎన్నో నివాసాలు సంపాదించుకోవచ్చు, ఎన్నో నివాసాలు ఇది నాది అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ మమ్మల్ని ఉంచరు. చనిపోతే క్షణం కూడా ఇంట్లో ఉంచరు. ఉంచుతారా? నువ్వెన్నో కోట్లంటే కట్టుకో, రోడ్డు వారేస్తారు. దేవుని స్తోత్ర. తీసుకురారా రోడ్డు మీద. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన యొక్క అంతిమ యాత్ర? ఇంట్లోంచా, గుమ్మాలోంచా? నువ్వెంతో కష్టపడ్డా ఆ ఇంట్లోంచి మొదలెడతారా? ఎక్కడ తీసుకొస్తారట? ఈదిలోకే. ఎంత కోటేశ్వరుడైనా, ఎన్ని భవనాలు ఉన్నా ఇంట్లో మాత్రము కార్యక్రమం చేస్తారా? ఆయన అంటాడు, అందుకనే మాకు నివాస స్థలం నీవే, మాకు నివాస స్థలము. ఈ లోక నివాస స్థలాన్ని నువ్వు ప్రేమించమంటే ఎక్కడ ఉండిపోద్దావు? ఈ లోక నివాస స్థలాన్ని నీవు కోరుకుంటూ ఆశిస్తూ దేవుని ఆరాధన, దేవుని ప్రేమను, దేవుని యొక్క ప్రార్థనను చేయలేకపోతే ఈ నివాసాల కిందన ఉంది నరకము, దాని కిందకి వెళ్ళిపోతావు. ఈ లోకము కిందనుంది నరకము, దానికి దిగజారిపోతావు. అందుకని ఆయన అంటాడు, ఆయన నువ్వు పైన వాటిని చూడాలి కానీ కిందనున్న వాటిని నీవు చూడవద్దు అంటాడు కొలస్సీ పత్రికలో. పైన వాటిని ఏముందంటే, పైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన పైన మన తండ్రి ఉన్నాడు, ఆయన మనం చూడగలగాలి. ఇక లేఖను సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇది మనుషులు ఏం చేస్తున్నారంటే అండి, మట్టికి మారుస్తున్నాడంట. మనిషి ఎప్పుడు లొంగుతాడండి? చాలామంది అంటారు కదా, ఇది ఎవరి మాట అంటండి, ఆయాలే అంటాడు, అంతే. అప్పుడే అంటాడు. ఎప్పుడంటాడు చెప్పండి? చచ్చిపోయాక. చేతులు 2 కట్టేసిన, కాళ్ళు 2 కట్టేసిన, ఇంకేం మాట్లాడు కదా. కాల్చేవాడిని కాల్చేసిన, కప్పెట్టేవాడిని కప్పెట్టినా,
ఇక్కడ కప్పెడుతున్నారంటే ఇలా కాలుతున్నారంటే నీకేమి కూడా అన్నాడు. అందుకే నేను అంటున్నాడు, మనుషులను మట్టుకు మారుస్తున్నావు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ మట్టికి మారుతారు. వాడు కాల్చబడచ్చు, కప్పెట్టచ్చు, మట్టికి మారుస్తున్నారు. మట్టికి మారిన తర్వాత ఆయన అంటున్నాడు, సమాధి చేయబడ్డ కారణం ఏంటో తెలుసా? మన దేశంలో మొట్టమొదటిగా సమాధి చేస్తున్న వాళ్ళు ఎవరని మనం ఆలోచన చేస్తే హిందూ మతంలో, అసలు హిందూ మతంలో సమాధి చేసే కార్యక్రమం లేదు, క్రైస్తవ మతంలోనే. కానీ హిందువులందరూ కూడా దాన సంస్కారం అనగా అగ్నితో కాల్చి మరి కొంచెం ఆనవాలుగా ఒక పిడతలో వేసి పాతి పెట్టేవారట పూర్వము. ఇప్పుడైతే నదుల్లో విడిచిపెడుతున్నారు. అలా పాతి పెట్టిన మన కాలేజ్ సైన్స్ సిటీలో ఎన్నో అస్థిపంజరాలు, కుండలు దొరికాయి. ఇది ఎవరిది ఆచారం అని చూస్తే ఆర్యులు అనగా బ్యామర్లది. వారి యొక్క ఆచారము మన కాలేజీ సైన్స్ సిట్లు, అంటే భూగర్భంలో ఏమున్నాయో ఎతికేవాళ్ళు అనమాట. సైన్స్ సిట్లు వాళ్ళు చూపించారు. అయితే ఈ సమాధి కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ నుంచి వచ్చింది సమాధి కార్యక్రమం. ఎందుకు సమాధి చేసుకోవాలంటే ఆయన అంటాడు, ఇదిగో నువ్వు మట్టిలోకి వెళ్ళావు కాబట్టి మట్టిలోంచి నువ్వు తిరిగి లేవాలి. హల్లెలూయా. తిరిగి లేగాలంటే ఏం కావాలా? మరలాని ఏముండాలా? ఆకారం కావాలి. మట్టి మనలో కలిసిపోవచ్చు, రూపము లేకపోవచ్చు, మహిమ శరీరముని వల్ల దాల్చాలి దానికి. హల్లెలూయా. మహిమ శరీరం దాల్చాలని ఒక యోగి తపస్సు చేసిన ఒక ముని కనుగొన్నాడు మన హిందూ మతంలో. ఎవరు చెప్పండి? ఆయన మొదటిలో ఇద్దరు కనుగొన్నారు, ఇద్దరు వ్యక్తులు. అందులో ఒకడు యోగి యామన్న. తెలుసా మీకు ఎవరికన్నా? యోగి యామన్న ఆయన కూడా సమాధి చేయించుకున్నాడు. ఎందుకనండి? మట్టిలోంచి మళ్ళా మేల్కొని నా తండ్రి ఇంటికి వెళ్ళాలనే విషయము అతడు యొక్క తపస్సులో, అతని యొక్క దర్శనంలో చూశాడు. నేను ఎక్కడ ఉండవలసిన వ్యక్తి కాదు, ఎక్కడ నేను దహనం అయిపోవడానికి వీలు లేదు. ఇదిగో నేను మనుషులను మట్టుకు మారుస్తున్నాను, మట్టిలో ఉన్న వాళ్ళారా మేల్కొని రండి. ఏమంటున్నాను చూడండి, నరులారా మీరు తిరిగి రండి. నీవు మనుషులను మట్టుకు మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రావాలంటే నీకు ఒక ఆకారం ఉండాలి, నీకు ఒక శరీరం కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే భద్రం పరుచుకున్నారు ఆ శరీరాన్ని. ఇది ఎంతవరకు నిజమో అని ఈరబ్రహ్మం గారు ఏం చేస్తారట, యోగ తపస్సులో ఆయన కూడా కనుగొన్నాడు. అందుకని ఆయన చనిపోయిన తర్వాత అతని శరీరం కూడా కాల్చేస్తారని అతను ఏం చేయడం తెలుసా? బ్రతుకుండగానే సమాధి చేసుకున్నాడు. ఆయన బ్రతుకుండగానే సమాధి చేసుకున్నాడు. ఎందుకని? దేవుడు చెప్తున్న మాట, మనుషులారా మీరు మట్టిగా మార్చుతున్నారు, మట్టిగా మారిపోతున్నారు, మీరు మట్టిపాలు అవుతారు. రాజులైనా అధికారులైనా ప్రపంచాన్ని జయించిన గ్రేట్ అలెగ్జాండర్ కూడా మట్టిపాలు అయిపోయాడని చరిత్ర చెప్తా ఉంది. బ్రతుకున్నట్లుగా ఏ ఒక్కరి చరిత్ర లేదు. కొందరు చెప్తారు చిరంజీవులు ఎక్కాను బ్రతుకున్నారని. కనపడాలి కదా. బతుకున్న వాళ్ళకి భయం ఏంటండి? అవునా కదా? బతుకున్న వాళ్ళకి భయం ఏంటి? కనపడాలి కదా. ఇప్పటికి ఇంకా యోగ తపస్సు చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకన్నా కనిపించాలి కదా. ఇదంతా కూడా అబద్ధ ప్రచారము. ఏమండి? అబద్ధ ప్రచారము. బైబిల్ చెప్తుంది జన్మించిన ప్రతి ఒక్కరిని మట్టి పాలవ్వాల్సిందే. ఏమవుతున్నారట? నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు. మనుషులు అనగా జన్మించిన వారు, మనుషులు అనగా భూమి మీద తిరిగిన వారు, మనుషులు అనగా భూమి మీద జన్మం తీసుకున్న వారు అందరూ కూడా మరలా మట్టి పాలవ్వాల్సిందే. ప్రభు పిలుస్తున్నాడు, మేల్కొని మట్టిలోంచి తిరిగి రండని ఆయన పిలుస్తున్నాడు. అందుకనే ఈ రోజుకి కూడా వీరబ్రహ్మం యొక్క శిష్యులు, వారి యొక్క వంశము, వారి యొక్క కులస్తులు ఎవరు చెప్పండి? వాళ్ళ కుటుంబము, వాళ్ళ కులం ఎవరు చెప్పండి? బ్రహ్మాలు. ఈ రోజుకి సమాధి చేయించుకుంటారు వాళ్ళు. ఈ రోజుకి సమాధి కార్యక్రమాన్ని వారు ఆ హిందూ మతంలోనే ఒక భాగముగా వారు సమాధి కార్యక్రమం చేసుకుంటారు, దహనం చేసుకోరు. హిందువులే వాళ్ళందరూ కూడా హిందువులే, కానీ వాళ్ళందరూ కూడా ఏమంటారు చెప్పండి? సమాధి చేయించుకుంటారు. ఎందుకని? ఇదిగో నరులను తిరిగి రావాలి, తిరిగి లేవాలని మాకు ఒక గురువు చెప్పాడు ఈ మాట, వీరబ్రహ్మం గారు. మేము కూడా తిరిగి లెగిస్తాము. ఆయన ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఆది కాలము నుంచి ముగింపు కాలమున, ముగింపు నుంచి
ఆయన ఇలా రాబోతున్నాడు భూమి మీదకి. ఎలాగా? ఈరభోగ వసంత రాయుడిగా తిరిగి నేను భూమి మీదకి అడుగు పెడతాను, అప్పుడు మిమ్మల్ని అందరినీ ఎంటబెట్టుకుని తీసుకెళ్తానని. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? 7వ బోర ఊదునప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఆ ధ్వనికి, ఆ బోర ధ్వని ఆలకించిన వారు మహిమ శరీరం దాల్చి వారందరినీ నేను ఎంటబెట్టుకుని తీసుకెళ్ళిపోతాను. తూర్పు నుంచి పర్వతం వరకు మెరుపు ఏ రీతిగా కనపడుతుందో నా రాకడంత గంభీరంగా వస్తుంది. నా పిలుపు వారు వింటారు. ఎవరంటారు చెప్పండి? పరిశుద్ధంగా దేవుని రక్షణ తీసుకుని దేవుని పిలుపు ఆలకిస్తూ నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా మన బ్రతుకు మనం కొనసాగుతూ మనం తింటూ మనం కష్టపడింది మనం సంతోషంగా మనం ఉంటూ దేవునిలో నిద్రించి మట్టిపాలైపోయి ఆయన పిలుపు కొరకు ఎదురు చూస్తూ నిద్రవుతున్న వారికి మరలా తిరిగి లెగుతారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆదామును మొదలుకొని నీతిమంతులైన వారు అందరినీ అంటబెట్టుకుని, నీతో నాతో కూడా అందరినీ కూడా అంటబెట్టుకుని ఆయన తీసుకెళ్ళిపోవడానికి రాబోతూ ఉన్నాడు ఆయన. అందుకే నా రాకడ సిద్ధమై ఉన్నది, నా రాకడకు దినములు సమీపిస్తా ఉన్నాయి. అందుకని మీరు సిద్ధంగా ఉండండి, మీరు సిద్ధపడండి. ఇదిగో నేను రాబోతున్నాను, ఇదిగో నువ్వు మట్టిలో ఉన్నావా, జీవంగా ఉన్నావా, నేను పిలుస్తాను. ఆ పిలిచేటప్పటికండి కొందరు అప్పటికి ఇంకా బ్రతుకున్న పరిశుద్ధులు ఉండొచ్చు. ఏమవుతారటండి? బతుకున్న పరిశుద్ధులు ఏమవుతారట? నడుస్తూనే శరీరాన్ని విడిచిపెట్టి దేవుడితో వెళ్ళిపోతారట. ఒక ఆ రాకడికి ఇంకాను మన శరీరము శక్తి సాలదు, సంవత్సరాలు సాలవు, మనం నిద్రవుతాం. ఎక్కడ నిద్ర అవ్వాలి చెప్పండి? ఎక్కడ నిద్ర అవ్వాలి? దేవుని యొక్క సన్నిధిలో. అనగా నువ్వు సంతోషముగా దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ, ఏమండి, ఏ రీతిగా భయం లేకుండా, ఏ రీతిగా దిగులు లేకుండా, ఏ రీతిగా ఈ లోక సంబంధమైన మనసు లేకుండా స్వచ్ఛంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ చనిపోతే ఆ పిలుపు నీకు వినబడుతుంది. వినబడిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. వినబడిన వాళ్ళందరూ కూడా నరకం ద్వారా తెరవబడి ఉంటుంది, గుట్టగుట్టలుగా అందులో చేర్చబడతారు. కానీ మనం అలా వెళ్ళకూడదని నా ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన క్షమించి ఈ పాపులందరినీ క్షమించి మన అపరాధములను, మన పాపములను ఆయన మనం క్షమించి మన కొరకు ఆయన ఒక యజ్ఞము చేసి దహనం అయిపోయి చనిపోయి తిరిగి లేచాడు ఆయన. దేవుని స్తోత్ర. హల్లెలూయా అని చెప్తున్న మాట ఒకసారి 10వ వచనం చూద్దాం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఏంటట? ఈ 70-80 సంవత్సరాల గురించి మనము తపన ఏమండి? కాబట్టి ఆయన అంటున్నాడు, నీ ఆయుష్ లెక్కెట్టుకో నా ప్రియమైన బిడ్డ. 70 సంవత్సరాల వరకు నువ్వు మాదిరిగా పర్లేదు, కానీ 70 దాటిగా నుంచి నీ శరీరం సహకరించు, నీ ఎముకలు సహకరించు. 70 దాటిగా నుంచి నీకు ఆవేశము దుఃఖమే. ఎన్ని సంవత్సరాలు బతికినా 70 తర్వాత. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ కొలత పరిమాణాన్ని లెక్క చూసుకుని నువ్వెవరిని దుఃఖపరచకు, నువ్వెవరిని కించుపరచకు. పరిశుద్ధంగా జీవించు, దేవునిలో నిమ్మలం కలిగి ఉండు, దేవునితోటి ఉండు. దేవుని పిలుపు నీకు కనబడుతుంది. దేవుని రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మన ఆయుష్ చూస్తే ఎంతో లేదు, మన ఆయుష్ ఎంతో లేదు. ఆయన ఆగ్రహము ఈ ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. ఆగ్రహం పాలవ్వకుండా మనం దేవుని రాజ్య వారసులుగా అవ్వాలని దేవుడి కొద్ది మాట దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.